అలెగ్జాండర్ విశ్వవిజేత తర్వాత సంగతి కనీసం భారత విజేత కూడా కాదు. పురుషోత్తముడికి ఏదో ప్రాణభిక్ష పెట్టాడు, అతనికి రాజ్యం ఇచ్చాడనే విషయాలు వక్రీకరణ చరిత్ర చేస్తుంటారు. గ్రీక్ వాళ్ళు వాళ్ళ రాజుని గొప్పదనంగా చేసుకున్నటువంటి విషయాన్ని వీళ్ళు కీర్తిస్తూ ఉంటారు. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం, అలెగ్జాండర్ అనే వ్యక్తి క్రైస్తవుడు కాదు. 326 ఆ ప్రాంతంలో క్రైస్తవమే లేదు, కాబట్టి ఇతను క్రైస్తవుడు కాదు. గ్రీకుకి సంబంధించిన విగ్రహారాధన మతస్థుడు. భారతదేశానికి సంబంధించి ఈ దండయాత్ర చేసినప్పుడు ఒక సుదూర ప్రాంతంలో సింధ్ ప్రాంతము లేదా పంజాబ్ ప్రాంతం జేలం నదీ ప్రాంతంలో అతను దాడి చేస్తే పురుషోత్తముడు అనేటువంటి గొప్ప రాజు, తెగింపు ఉన్నటువంటి రాజు అంబి మోసం చేసినా కూడా అలెగ్జాండర్ని ఓడించడం జరిగింది. ఇది చారిత్రాత్మక సత్యం, నెట్లో కూడా వస్తుంది. మహల్వా అశ్వాక యుద్ధంలో ఓడిపోయి గాయాలు కాబట్టి చనిపోవడం జరిగిందని, కానీ గ్రీకు చరిత్రకారులు అతని యొక్క గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసేదానికోసం వాళ్ళు గొప్పగా రాసుకుంటే దాన్ని భారత చరిత్రకారులు ఆ వక్రీకరణను వీళ్ళు మన పైన రుద్దడం జరిగింది. కాబట్టి అలెగ్జాండర్ విశ్వ విజేత కాదు, కనీసం భారత విజేత కావడం కాదు.